దగ్గరికి సార్ కొంచెం. యా, విచ్చేసిన ప్రేక్షకులుగా ప్రెస్ వాళ్ళకి అందరికీ మా నమస్కారాలు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రొడక్షన్, లీడ్ ఎడ్జ్ పిక్చర్స్. మా ఒరిజినల్ కంపెనీ పేరు లీడ్ ఎడ్జ్ పేపర్స్. సో అదే పేరు చూస్ చేసుకున్నాం, లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ అని. సో సిన్స్ తేజస్ మా అబ్బాయి కాబట్టి కథ బ్రహ్మాండంగా రాసుకున్నారు తేజస్సును వివేక్. సో వీ థాట్ వై నాట్ స్టార్ట్ విత్ దిస్ మూవీ. దట్ ఈస్ ద రీజన్ ఈ సినిమా తీయడానికి. సో రెస్ట్ ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్, వాళ్ళు ఏం చెప్తారు ప్లీజ్ లిసన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఇవాళ మార్నింగ్ వచ్చినందుకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు ఎడిటర్ శశాంక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు శశాంక్ గారికి. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్. అండ్ అరే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ వర్కింగ్ ఫర్ ఉరుకు పటేలా. థ్యాంక్ యూ. వావ్, ఆయన కత్తెరకి పని లేకుండా చాలా సింపుల్గా స్వీట్గా చెప్పారు స్పీచ్. ఎస్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. బాలభాను గారు తన కొడుకుని ఎక్కడ చూడాలనుకుంటున్నారో ఆ విధంగా స్టోరీ రాసుకొని చూపించాడు తండ్రికి. సో ఆయన ఏమాత్రం వద్దు అని డిస్కరేజ్ చేయకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను కోసం అని చెప్పి ఈ సినిమా స్టార్ట్ చేశారు. సాంగ్స్ విన్నాము, ఆల్రెడీ చాలా బాగున్నాయి. రేపొద్దున రిలీజ్ కాబోతున్నాయి. ప్రవీణ్ లక్కరాజు గారికి, అలాగే డైరెక్టర్ గారికి, తేజస్ అండ్ హీరోయిన్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఓకే తేజస్, ఓకే ఆల్ ది బెస్ట్ అండి. అంటే టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధవ్ గారు. అండ్ ఇప్పుడు ప్రవీణ్ లక్కరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఉరుకు పటేలా ఈజ్ అ వెరీ వెరీ యంగ్ టీమ్ అండ్ చాలా ఎంజాయ్ చేసాం ఇది చేయడం. ఐ వాంట్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ బాలభాను గారు. అసలు ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా హీ మేడ్ షూర్ దట్ వీఆర్ ఆల్ కంఫర్టబుల్ అండ్ వి డిడ్ ఇట్ ప్రాపర్లీ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్. క్రియేటివ్లీ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. సో ఐ కుడ్ డూ సో మెనీ ట్రాక్స్, నాట్ జస్ట్ ద సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా చాలా ట్రాక్స్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు థ్యాంక్ తేజస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ద డైరెక్టర్ వివేక్. సో వీఆర్ హోపింగ్ ఫర్ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ ఖుష్బూ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీకు టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ఐ ప్రాక్టీస్ అ లాట్ బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ఐమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సో ఐమ్ క్వైట్ నర్వస్. But yeah, thank you so much for coming here, and I hope you liked our teaser. But this is not the full story. You have to wait for the trailer, I must say, because we have a lot to give you. Trust me. And this was just 1%, I would say. And all thanks to our producer, sir, and Vivek, whose vision was very clear. And I must say, under his direction, I learned a lot, and I'm really, really thankful that I got the chance to work with you. Thank you so much. And supportive team all together. It was such a wonderful journey. And when we finished our shoot, I was really feeling like, oh my God, this is ending now, finally. Like, it was not a good feeling, but wonderful, wonderful, amazing team, amazing journey, and it was so good. Thank you so much, everyone. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు డైరెక్టర్ వివేక్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్గా శేష్ గారు, అడవి శేష్ గారికి థ్యాంక్స్ అండి, తను మా టీజర్ లాంచ్ చేసినందుకు. సెకండ్లీ మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. మీకు చిన్న ముచ్చటి చెప్పాలా, చదువుకున్న వాళ్ళు చదువుకోకపోయిన వాళ్ళు కూడా మా సినిమా ఎంజాయ్ చేస్తారు.
పటేలా ఇక్కడ మా మొత్తం సినిమాకి ఒరిజినల్ పటేలా ఎవరంటే మా ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే గెట్ ఉరికిఫైడ్ అనే ట్యాగ్ చూస్తున్నారు కదా అందరూ, ఆ ఉరికిపిచ్చింది మా ప్రొడ్యూసర్ గారు. పొద్దుగా లేస్తే ఒక మెసేజ్ వచ్చేది, ఏంది ఈరోజు షూట్ కరెక్ట్ టైంకి అవుతుందా అయితలేదా, షార్ట్స్ అన్నీ వచ్చినాయా లేవ్వా అని. సో ఆయననే ఓజీ పటేలా అంటే మా ప్రొడ్యూసర్ గారు. బట్ దాని తర్వాత నెక్స్ట్ పటేలా అంటే మా తేజస్. ఈ సినిమాలో మా తేజస్ ది జ్యూస్ అంతా నేను లాగినాను. లెట్స్ హోప్ వి ఆల్ గివ్ యూ అ గ్రేట్ సినిమా అండి. అండ్ తర్వాత ఇంకొక విషయం నేను చెప్పాలా, ఎవరైనా కొత్త డైరెక్టర్కి చాలా కష్టమే ఉంటుంది వచ్చినందుకు. ఎందుకంటే చాలామంది ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళినా అని కూడా, లేకుంటే యాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా వీడు చేయగలుగుతాడా చేయలేడా, అవుతుందా కాదా, ఇంత బడ్జెట్ పెట్టాలా పెట్టద్దా అని. కానీ అది నా అదృష్టం అనుకోవాలా. ఎందుకంటే ముందుండి మా హీరో గారు, వెనుకుండి మా ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చేటట్టు చూసుకున్నారు. సో థ్యాంక్స్ అలాట్ బ్రో. ఐ హోప్ వీ గివ్ అ హిట్ టుగెదర్. బ్లాక్ బస్టర్. అండ్ టీం గురించి నేను మాట్లాడాలంటే యాక్చువల్లీ చాలా మాట్లాడొచ్చు, కానీ నేను మా టీం మెంబర్ అక్కడ ఒక అమ్మాయి ఉంది. కెన్ వీ ఇన్వైట్ హర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? యా ప్లీజ్. వాట్స్ హర్ నేమ్? సుమయ్య. ఓకే, ప్లీజ్ జాయిన్ సుమయ్య గారు ప్లీజ్. యా. ఈ సినిమా స్టోరీ నేను ఫస్ట్ చెప్పింది అక్కడ మారుతి అని మా ఒక ఏడి ఉంటాడు. మారుతి ఒకసారి నిల్చో. మారుతి, జస్ట్ వేవ్ యువర్ హ్యాండ్. మారుతి అనేటోడు వాడు తిరుపతి నుంచి వచ్చిండమాట. మాతో పాటు మేము అప్పట్లో షార్ట్ ఫిలింలు అవి ఇవి తీసేటోళ్ళం. ఫస్ట్ స్టోరీ వాడిని చెప్పినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు ఒక 5 years అయి ఉంటుంది అన్నమాట ఇది నిజం అయ్యే వరకు. సో ఇలాంటి టీమ్ సపోర్ట్ ఉన్నందుకే మేము ఇక్కడ వరకు తీసుకొని రాగలిగినాం. మధ్యలో మా అదృష్టం, మా హీరో గారికి ఒక్కసారి నేను లైన్ నరేట్ చేసిన వెంటనే పట్టుకున్నాడు. ఇక మేము ఆ కథని మేము కాఫీ షాప్లలో, బార్లలో, పార్కులలో, కార్లలో కూర్చొని డెవలప్ చేసుకొని ఫైనలీ అంకుల్ దగ్గర తీసుకొని వెళ్తే అంకుల్ ఫస్ట్ లెక్కలు అడిగినమాట, ఎంత అవుతుంది ఏమవుతుంది తీయగలుగుతారా ఏంది ఏం సంగతులని. అయితే ఏమవుతుంది ఉన్నదంతా నేను ఉడిచిపెట్టాలా అని. సో అయితే ఇక ఆ విషయం నేను మా హీరో గారి మీద వదిలేస్తే ఏం మాట్లాడుకున్నారో ఏమో, సర్లే ఇక ఏదో ఒకటి పెడతాంలే పదా అని చెప్పేసి స్టార్ట్ పెట్టాను. కానీ వెరీ ప్రొఫెషనల్. మారుతి నుంచి తీసుకొని ఈ రోజు వరకు ఎవ్రీ టీమ్ మెంబర్, మా కో డైరెక్టర్ కానీ, మా ఏడీ కానీ, మా అదర్ టెక్నికల్ హెడ్స్ కానీ అందరూ దే సపోర్టెడ్ మీ. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్స్ అండి, ఇంక్లూడింగ్ ఖుష్బూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ హీరోయిన్. చాలా థ్యాంక్ యూ. ఓకే, మీ రియల్ లైఫ్లో ఎంతమందికి చెప్పారు నన్ను పెళ్లి చేసుకో లైఫ్ ఇస్తా అని? చెప్తానే ఉంటారా? ఓకే, బేసిక్గా ఈ ట్యాగ్ లైన్ ఎక్కడి నుంచి తీసుకున్నది అని వీ వాంట్ టు నో. దిస్ గెట్ ఉరికిఫైడ్ అన్న ట్యాగ్ లైన్ బేసిక్గా మా అందరికీ తెలుసు, అది మా మంచక్క అప్పట్లో చెప్పారని చెప్పి నిలదీసిపోయాని. సో అక్కడి నుంచి వచ్చిందా ఏంటి అని? లేలే, మేము దానికంటే ముందు రాసుకున్నాము. కాకపోతే 2-3 కొటేషన్స్ ఉన్నాయన్నమాట మాకు. గెట్ ఉరికింగా, ఉరికిఫైడా, ఏంది ఏం సంగతులని. దాని తర్వాత ఈ సినిమాకి ఇక్కడ మేము గెట్ ఉరికిఫైడ్ అన్నాము. మధ్య మధ్యలో మేము వేరే ట్యాగ్ లైన్స్ వదులుతూ ఉంటాం అన్నమాట. సో చూడండి మీరు సినిమా. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, Thank you. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఆర్ తేజస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వచ్చినందుకు మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చాలా గ్యాప్ వచ్చింది మనకి. ఎందుకు అంటే టు గివ్ గుడ్ కాంటెంట్. బికాజ్ నేను కూడా హుషారు తర్వాత ఇంకో సినిమా చేశాను, అది పెద్దగా చెప్పుకోదెబ్బ సినిమా కాదు. కానీ దాని తర్వాత నేను ఐ వాజ్ లైక్ నో, ఇట్లా కాదు, మనమే రాసుకుని మనమే మంచి యంగ్ టీమ్తో పాటు చేద్దాము. కొంచెం కొత్తగా ఉంటుంది, బట్ యూ విల్ గెట్ ఉరికిఫైడ్, అదైతే ఫిక్స్. అండ్ డాడీ థ్యాంక్ యూ. పాపం చాలా కష్టపెట్టా అది ఆల్మోస్ట్. అండ్ మా ఎడిటర్కి ప్రవీణ్ లక్కరాజుస్ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఐ థింక్ August 1st week తర్వాత లాంచ్ చేస్తాము సాంగ్స్. ట్రస్ట్ మీ, యూ గోన్ గెట్ ఉరికిఫైడ్, దట్ ఐ కెన్ గివ్ ఇన్ రైటింగ్. అండ్ మా ఏం చెప్పాలో చాలా రోజులు అయింది కదా, గ్యాప్ వచ్చింది, ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ఓకే, ఐడ్ సే థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. మోస్ట్ ఇంపార్టెంట్లీ థ్యాంక్ యూ అడ్విశేష్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద టీజర్.
And I know you told me that you really liked it, and I'm looking forward, and hopefully you will love the trailer and the film also. And మీ అందరికి కూడా that trailer, this is just the beginning, it's just a glimpse, teaser చాలా ఉంది మ్యాటర్. So hopefully you'll all love it and like it and support us. And thank you to the whole team, my associate Marti, Tarun, Shashank, Praveen, Sumaya, everyone who's worked for the film, and most importantly, my director Vivek. కథ చెప్పిన తర్వాత ఓరు ఈడేంది ఇంత లెంత్ ఉన్నాడు అంటే ముందే తెలుసు, కానీ వీళ్ళు ఈ విషయం కూడా ఉందా అని నాకు తెలియలేదు. తర్వాత ఎప్పుడో యాజ్ చెప్పినట్టు ఓ కాఫీ షాపు, ఓ బారు. నువ్వు డబ్బులు ఎంత ఖర్చు పెట్టినావు చెప్పు, మనం కథ రాసుకునేటప్పుడు బీర్ల మీద కాఫీల మీద చెప్పు ఒకసారి. ఏమో తెలియదురా, ఎప్పుడు లెక్క పెట్టుకోలే. చలో, థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ మీడియా. అండ్ యా అండ్ డిఓపి సన్నీ కురపాటి చాలా బిజీ మనోడు, ఇప్పుడు చాలా 2-3 సినిమాలు ఉన్నాయి, చాలా చేస్తున్నాడు. చాలా టైం ఇచ్చి చాలా లైక్ సొంత ప్రాజెక్ట్ లాగా హీ ఫెల్ట్ ఇట్ లైక్ దట్, అండ్ హీ డిడ్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సన్నీ, ఐ నో యూర్ షూటింగ్ బట్ థ్యాంక్ యూ. అండ్ మై బ్యూటిఫుల్ ఖుష్బూ, ఆ పేరులోనే ఖుష్బూ చాలా బాగుంది. అండ్ షీ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హర్, షీ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ ఇప్పుడు అసలు ప్రొడ్యూసర్కి కానీ మాకు కానీ ఎప్పుడు నేను ఇది డిలే అవుతుంది, అది డిలే అవుతుంది, నా ఫ్లైట్ ఏం లేదు, పర్ఫెక్ట్ టైంకి వచ్చేది, అన్నీ చేసేది, వెరీ ప్రొఫెషనల్. రియలీ నైస్ వర్కింగ్ విత్ ఖుష్బూ. అండ్ థ్యాంక్ యూ శ్రవంతి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. అండ్ మీ క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉన్నట్టుంది, అవునా? కొంచెం లైట్గా. ఓకే, ఇప్పుడు మా వాళ్ళు క్వశ్చన్లతో రెడీగా ఉన్నారు. ఎస్, వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. అండ్ ప్రొడ్యూసర్ గారిని, హీరో గారిని, హీరోయిన్ గారిని, అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. Chuck. సో హలో అండి, ఇక్కడ డైరెక్టర్ గారు చెప్పండి. సో పోస్టర్ చూస్తుంటే మనకి ఆల్రెడీ హనుమాన్లో సేమ్ స్టిల్ పోస్టర్ ఉండేదండి. సో ఉరుకు పటేల్ అనే దానికి పటేల్ ఉరుకుతున్నాడు పోస్టర్, ఓకే, కానీ అక్కడ నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారా పోస్టర్ డిజైన్ ఇది? లేదు, మేము ఆ పోస్టర్ డిజైన్ అని మేము బాగా అంటే సావదంపి చెవులు మూసినాం మేము. ఈ గేవ్ అస్ డిఫరెంట్ డిజైన్స్. కాకపోతే ఏంటంటే ఆ టైటిల్కి దగ్గరలో ఉండాలి అనే దాంతో మేము అది రిలీజ్ చేసినాం. ఇంకా ఎక్కువ ఏం క్రియేటివ్స్ ఇచ్చినా వీ డోంట్ వాంట్ టు గివ్ అవే ద స్టోరీ, ఆ సస్పెన్స్ కానీ ఆ ట్విస్ట్ కానీ. సో ఇదే యాప్ట్ అనిపించి మేము, బై ద వే పోస్టర్ డిజైన్ చేసింది మాకు నిఖిల్ అనుదీప్, హీఈస్ డూయింగ్ ఫర్ ఓజీ అండ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. సో తనతో పాపం తన దగ్గరుండి హీ గేవ్ అస్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్, మేము ఇదే బెస్ట్ అనుకుని మేము రిలీజ్ చేసినాం. టైటిల్ కూడా ఉరుకు పటేలా అని చెప్పి ఒక తెలంగాణ నేటివ్లో ఉండే టైటిల్, అండ్ డైలాగులు కూడా అవి కూడా మొత్తం మనకి ఆ స్టైల్లో ఉంది. సో అంటే ఇది ఒక రీజన్ వరకే పర్మిటెడ్ అయితే కష్టం కదా, ఎందుకంటే ఆంధ్ర మళ్ళీ అర్థం కాకపోయినా లేకపోతే వాళ్ళకి ఉండదండి, అస్సలు సంబంధమే లేదు. ఇప్పుడు మన తెలుగు సినిమా, ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ లేవు. తెలుగు సినిమా అంటే అల్టిమేట్. సో దట్స్ వాట్. అంటే పటేల్ అనే వర్డ్ లేదు అంటే మన యాస అన్నీ జనరల్గానే ఉంటాయి. మేము పర్టికులర్గా మేము ఎవరన్నా ఒక తెలంగాణ ఆయన రైటర్ని పెట్టి ఏమి రాయలేదు. మనం ఎలా మాట్లాడుకుంటామో జనరల్గానే అలానే మాట్లాడతాం. సో అందరికీ అర్థం అవుతుంది, యూనివర్సల్గానే ఉంటుంది. అంటే కంప్లీట్ ఆంధ్ర కాదు, ప్యూర్ తెలంగాణ కూడా కాదు. జాగ్రఫికల్ లొకేషన్ జరిగేది ఫలానా ఏరియా, కాకపోతే అది అందరికి వర్తిస్తుంది. ఇంకా మేము కొన్ని వర్డ్స్ అయితే మేము రాసుకున్నప్పుడు డైలాగ్స్ కొన్ని మేము తీసేసి తగ్గించి అందరికి అర్థమయ్యేటట్టు అనేసి మేము పెట్టుకున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు వెంకట్, ఎన్టీవీ. మీ స్లాంగ్ చూస్తే మొత్తం వరంగల్ స్లాంగ్ లాగా అనిపిస్తుంది. మీరే అదే అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నాం కదా స్టోరీ. అవునా? అంటే వరంగల్కి ఈ స్టోరీకి ఏంటి రిలేషన్ ఏమైనా ఉంటుందా? ఇది మా నాన్నది నల్గొండ, అమ్మది వరంగల్. సో చిన్నప్పుడు మా అమ్మమ్మ తిట్టేది మాట, అంటే హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినాక వీనికి పటేల్ లెక్కలు ఇంకా పోలేదు, వీనికి ఇంకా చాలా అంటే వీడు నిదానంగా ఉండాలా అనేటిది. సో అట్లా రాసుకుంటూ కానీ దాంతో ఏం సంబంధం లేదండి.
యాక్చువల్లీ ఏంటంటే పటేల్ ఈ పదాన్ని నాకు తెలిసి బ్యాన్ చేసేసారు. అది ఎక్కడ పటేల్ వినపడదు. పట్వారి. పటేల్ పట్వారి. పటేల్ అంటే తెలంగాణలో దానికి సంబంధించింది అది. కానీ దాన్ని బ్యాన్ చేశారు కదా. ఈ టైటిల్ అది పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు మీరు సినిమా చూస్తూ ఉంటే మా హీరో క్యారెక్టరైజేషన్ చూసిండు. ఓకే, ఇది యాక్చువల్లీ చెప్పచ్చు, కానీ వాడు ఊర్లో ఒక దొర ఫ్యామిలీకి సంబంధించినట్టు, అది అంతే. ఆ క్యారెక్టరైజేషన్ అక్కడికి పరిమితం. కానీ అదొట్టి హీరో క్యారెక్టర్ వరకు. సో స్టోరీకి దానికి ఏం సంబంధం లేదు. ఇంకా పటేల్ తనము, ఆ దొరతనం గురించి అసలు ఎక్కడ కనెక్షన్, రిలేటబిలిటీ ఏం లేదు స్టోరీ లోపల. ఇట్స్ అన్ ఎంటర్టైనర్, ఇట్స్ అ కామిక్ ఎంటర్టైనర్. మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే ఓకే. తేజస్ చెప్పాలి. హుషారు తర్వాత మళ్ళీ నాకు తెలిసి ఇదే మీకు మళ్ళీ ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. మీ నాన్నగారు ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే బయట ప్రొడ్యూసర్స్ ఎవరు రాలేదా? లేదండి, యాక్చువల్లీ కథ రాసుకున్న తర్వాత మేము కూర్చుని ఒక 3-4 ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ మార్కెట్ నీకు అంత లేదు కదా, నీ మీద ఇంత పెట్టాలా, ఈ లాజిస్టిక్స్ అన్నీ వచ్చి అప్పుడు కథ కిల్ అయిపోతుంది. ఒక్క విషయం చెప్తా ఇక్కడ. మేము 3-4 ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినాము. ప్రతి ప్రొడ్యూసర్ ఏదో ఒక చేంజ్ చెప్పిండ్రు, ఇది ఇందులో ఇంకా పాటలో లేకుంటే ఇదో అదో అని. అది చేసి ఉంటే ఆ కథ కిల్ అయిపోయింది. ఫైనలీ మా ప్రొడ్యూసర్ ఒక్కలే చెప్పింది డూ ఇట్ యాజ్ యూ వాంట్. సో అది అంటే కథ నచ్చితే పెద్ద బ్యానర్స్ ఎవరైనా తీసుకుంటారు కదా. నచ్చిందండి, అందరికన్నా నచ్చింది. ప్రాబ్లం అదే, అందరికీ నచ్చింది, సూపర్ అంటున్నారు, ఏమీ చెప్పట్లేదు అన్నప్పుడు ఇట్లా కాదు, ఎన్ని రోజులు, ఇంకా 1 year అయింది, 1.5 year అయింది, ఇట్లా కాదని చెప్పి అప్పుడు డాడీ చూసి అరే మీరు ఏంద్రా మీరు ఇది తిరుగుతూనే ఉన్నారు, రాసుకుంటూనే ఉన్నారు, ఇట్లా కాదు అసలు కథ ఏంటో చెప్పాను. కథ చెప్పా, బాగుంది చేద్దామన్నారు. ఎవరు మనమే చేద్దామన్నారు. ఓరే ఇప్పుడు బాబోయ్ మళ్ళీ ఇది కూడా అని చెప్పి అప్పుడు పాప మా డాడీ చూసి మా బాధ తట్టుకోలేక సరే కథను నమ్మి, లేకపోతే బెటరు, అట్లా అసలు ఇంపాసిబుల్. సో అలా జరిగింది అది. అంటే హీరో అవ్వాలని మీ కష్టాలు, నిర్మాతగా మీ నాన్నగారి కష్టాలు ఎలా ఉన్నాయి అసలు? దారుణం అండి బాబు. సార్ మీరు చెప్పండి. హైలైట్ ఏంటంటే నేను అనుకున్న తర్వాత అరే నేను హీరోగా ఉన్నప్పుడైతే ప్రొడ్యూస్ అయితే చేయకూడదురా, తర్వాత ప్రొడ్యూస్ చేస్తా కానీ హీరోగా ఉన్నప్పుడైతే ప్రొడ్యూస్ చేయకూడదు అనుకున్నాను. డాడీ ఏం చెప్తారో చూద్దాం. సార్ చెప్పండి, మీ అబ్బాయి మీద అంత బడ్జెట్ పెట్టడం అంటే మీకు ఎలా అనిపించింది అసలుకి? యాక్చువల్లీ ఇది డబ్బుల విషయం కాదండి. ఇది నేను పెరిగినట్టుగా పనిచేసినట్టుగా అట్లా లేదు. మాకేంటంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీ నుంచి, నా ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీది. సో పని చేయాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి, ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. సినిమాలో ఒక ప్లాన్ ఎవరో చేయరు అని నేను చూసిన బట్టి, పెద్ద పెద్ద సినిమాలు మేబీ దే డూ, బట్ నేను రూపాయలో అవుతుంది అనుకున్నది అసలు వాళ్ళు రూపాయి కాదు, ఇంకా 1x 2x 3x అట్లా చేస్తున్నారు ప్రతిదీ. అండ్ నాట్ దట్ నేను అలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు కాదు, నేను క్లోజ్గా మానిటర్ చేశాను, అన్నీ మానిటర్ చేశాను. ఎందుకంటే నా నేచరు అన్నీ మానిటర్ చేస్తాను నేను ప్రతిదీ. వీళ్ళు కరెక్ట్ టైంకి వస్తున్నారా, ఫస్ట్ టైం, ఆ డిసిప్లిన్ అది సినిమా ఫీల్డ్లో చాలా చాలా తక్కువ ఉంది. అది దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. డిసిప్లిన్ ఉంటే అసలు సినిమా వుడ్ హ్యావ్ బీన్ సమ్వేర్, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. బట్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆఫ్టర్ ఐ సా ద డెడికేషన్ ఆఫ్ ద టీమ్. ఒకళ్ళు లాస్ట్లో వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కాంట్రిబ్యూట్ చేసినట్టు, అసలు ముందు ఎలా వస్తుంది ఒక విధంగా ఆలోచించాము, తర్వాత ఆయన వచ్చి మధ్యలో వచ్చేవాడు, ఆయన వచ్చి ఇలా చేస్తే అని ఈ గేవ్ సజెషన్స్. అసలు ఎంతో నచ్చినాయి నాకు. అది దట్ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ బై ఎవ్రీబడి వాజ్ ఫెంటాస్టిక్. ఒకసారి మాకు ఒక రోజులో 2 daysలో అయిపోవాల్సిన షూట్, వన్ పర్టికులర్ సాంగ్ మేము కంప్లీట్ చేయలేదు. ఐ సెడ్ ఇఫ్ ఐ డూ, నాకు ఇంకో 25 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది ఇంకొక రోజు చేస్తే, ఐ కాంట్ ఎఫర్డ్ దట్. ఐ సెడ్ స్టాప్ ఇట్. అందరూ మొత్తం టీమ్ అంతా దేవర్ ఆల్మోస్ట్ ఇన్ టీయర్స్, మొత్తం టీమ్. బట్ ఆఫ్టర్ ద సాంగ్ అసలు అన్బిలీవబుల్ ఎడిటింగ్ బై అవర్ శశాంక్. సో ఫెంటాస్టిక్. సో ఐ డోంట్ miss that extra what we did not shoot. So that was the best part. So it is a great experience, definitely. ప్రస్తుతం చూస్తుంటే అంటే
సినిమా బాగుంటే ఒక్కడిగా పోతుంది, అది తేడా కొట్టిందంటే మొత్తం పోయే పరిస్థితి ఉంటుంది. అవును, మీరు మీ అబ్బాయిని ఎలాగైనా సరే ఒక హీరోగా చూడాలనుకుంటున్నారు. అలా అని కాదు, ఇట్ ఈస్ ఎవ్రీబడి హ్యాస్ టు గో బై మెరిట్. నా జీవితంలో నేర్చుకున్న పాఠం అదే. సో బై హిజ్ మెరిట్ హీ హ్యాస్ టు డూ ఇట్. నో బడీ క్యాన్ సపోర్ట్ ఆర్ పుష్ హిమ్ అప్. ఎవరు నుంచోబెట్టలేరు మనిషిని. తనంతటికి తను నుంచుంటేనే తను చేయగలడు. నేను ఊరినే ఒక సినిమా ఐ కెన్ సపోర్ట్ హిమ్, బట్ నెక్స్ట్ ఇట్ ఈస్ హిజ్ స్టెప్, హిజ్ లైఫ్. తేజస్ గారు, మీరు కెరీర్ స్టార్టింగ్ నుంచి మంచి క్యారెక్టర్సే చేశారు. అండ్ ఒలజారు బిర్యానీ కానీ, కేటు గాడు, అండ్ 2019లో అనుకుంటా ఆర్డిఎక్స్లో వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఇదే సినిమా. అండ్ అంటే అప్కమింగ్ హీరోస్కి కానీ లేకపోతే మీలా కొంతమందికి గ్యాప్ అనేది కొంచెం కష్టం కదా. సో ఇంత గ్యాప్ని ఎలా ఫుల్ మేకవర్ కూడా అయినట్టున్నారు మీరు. మేకవర్ కూడా అయ్యారు చాలా వరకు, హెయిర్ స్టైల్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ. సో ఏంటి ఇంత గ్యాప్ నష్టమా లేకపోతే ఇష్టంగానే వచ్చిందా ఏంటి? నష్టం అని చెప్పలేనండి, బికాజ్ ఐ ఆల్వేస్ వాంట్ టు వర్క్. హూ డజంట్ వాంట్ టు వర్క్? సినిమాలు వస్తాయి, సినిమాలు వచ్చినాయి కానీ అయ్యే రొటీన్ అయ్యే చెప్తున్నారు. టెంప్లెట్ ఉంటుంది కదా ఒకటి, ఒక టెంప్లెట్ ఫార్మాట్లో వస్తున్నాయి. ఇప్పుడు పెద్ద హీరో సినిమాలు మనకు రావు, వాళ్ళే చేసుకుంటున్నాడు. 2 yearsకో 1 yearకో ఒక సినిమా వస్తుంది. ఆ మధ్యలో మంచి కథలన్నీ మధ్యలో Tier 2 వెళ్ళిపోతున్నాయి. ఇంకేముంది మిగులుతాయి మాకు? మాకు వచ్చే అయ్యే వస్తున్నాయి. వచ్చి అంటే మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత దీన్ని నీ మీద ఎంత పెట్టాలా, ఈ మీద ఎంత పెట్టాలా, ఇవి వస్తుంటాయి. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, మీకు ఇది ఉంది కదా, అందరు ఇది చెప్తున్నారు, నేనే ఒక కథ రాసుకుని నేనే ఒక కథ తెచ్చుకుని మనం కలిసి కొలాబరేట్ అయ్యి జర్నీ చేసి రాసుకుని చేస్తే బాగుంటుంది అని నమ్మి దిగాం. ఓకే. అండ్ టీజర్ బాగుంది. అండ్ మీ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ వరకు కూడా నాకు ఎందుకో పర్సనల్గా డీజే తిల్లు టైప్లో అనిపించింది. సో ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉందా లేదా? అసలు లేదండి, మేము ఎందుకో ముందే రాసాం, కానీ డీజెట్లు వచ్చిన తర్వాతే రాసాం. కానీ ఆ క్యారెక్టరైజేషన్ ఇది ముందు నుంచే ఫిక్స్ అయ్యాం అది. సో మేబీ ఆ టైం అట్లా మీకు అనిపించిందేమో మరి, కానీ అసలు ఏం లేదు. ఓకే. ఖుష్బూ చౌదరి గారు, నన్ను పెళ్లి చేసుకో నీకు లైఫ్ ఇస్తా అనే డైలాగ్ హీరో అయినా మీరు కూడా చెప్తారా మూవీలో? No, you have to see the film for that. I'll say. Done. Thank you. Yeah. హాయ్. ఎలా అండి? కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్ యూ. ఈ సినిమాలో మాట్లాడితే ట్రైలర్ టీజర్లో అందరికీ లైఫ్ ఇస్తానంటున్నారు. మీ డైరెక్టర్కి లైఫ్ ఇస్తారా, నాన్నగారికి లైఫ్ ఇస్తారా? మొత్తం అందరికీ యూనిట్కి లైఫ్ ఇస్తా, మొత్తం టీమ్కి లైఫ్ ఇస్తా. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే వాళ్ళకి మాకు లైఫ్ ఇస్తారు, అంతే తప్ప వాళ్ళే డిసైడ్ చేసేది. వాళ్ళు మాకు లైఫ్ ఇస్తారు, నేను పెద్దగా ఇవ్వడం తప్ప. నేను సినిమా ఇస్తాను, ఆడియన్స్ మాకు లైఫ్ ఇవ్వాలి, అంతే. పటేలా అనే డైలాగు తెలంగాణలో చాలా పాపులర్. కొంచెం పెద్దగా కనిపిస్తే కొంచెం స్టైల్గా కనపడితే ఏంట్రా పటేల్ ఇట్రా అని అంటారు. అలా అందరికీ యాప్ట్ అవుతుందని పెట్టారా, లేకపోతే కథకే నచ్చే ఈ ఉరుకు పటేల్ అన్నారా? లేదు, యాక్చువల్లీ ఫస్ట్ పటేల్ అని ఒక క్యారెక్టరే అని అనుకున్నాడు వివేక్ వచ్చి పటేల్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది అని అన్నాడు. పటేల్ అంటే అంటే మనం ఏం బ్యాక్ డ్రాప్ ఏం చూపించలేదు, ఊరికే పటేలా అని పిలుస్తారండి. పటేలా అంటే నేను ఊరికే ఉరుకు అని పెట్టా, తర్వాత ఉరుకు పటేలా అని పెట్టేసాం, అంతే. కంగ్రాట్స్ బాగుందండి. థ్యాంక్ యూ. మీరు చెప్పాలి, హౌ ఇస్ ద టీజర్ అండి, మీరు చెప్పాలి. తేజస్ గారు సార్, ఇక్కడ సార్ టీజర్ చాలా బాగుంది. సో యాజ్ మీ ఫాదర్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, అండ్ మనం వేరే వాళ్ళ ప్రొడక్షన్లో వర్క్ చేసేటప్పుడు అదే హార్డ్ వర్క్ ఉంటుంది, ఇంకా మనం ఓన్ ప్రొడక్షన్లో చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఎంత ప్రెషర్ క్యారీ చేసి ఉన్నారు? కంప్లీట్ అండి, అబౌట్ 24 hours. ఐ థింక్ మేబీ 20 hours ఇస్ ద థింగ్. ఐ విల్ స్లీప్ ఫర్ ఓన్లీ 3 hours ఆర్ మ్యాక్స్ 4 hours a day. దట్ హోల్ జర్నీ వాజ్ లైక్ దట్. సో అది అసలు అది అందుకనే చెప్పా, యాక్టింగ్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ చేయకూడదు, ఎందుకంటే ఇట్లా ఎఫెక్ట్ ఆన్ ద స్క్రీన్. నేనే కనపడాలి స్క్రీన్ పైన. ఇప్పుడు అన్ని ప్రెషర్లు తీసుకొని నేను నిద్ర లేదు, అన్నీ నేనే చూసుకోవాలి, మళ్ళీ రేపొద్దున వచ్చి షూటింగ్ చేయాలంటే ఇట్స్ ఆబ్వియస్లీ నాట్ గుడ్. బట్ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత కష్టపడింది అంతా ఓకేరా బాబు అని అయితే అనిపించింది. సో ఈ మధ్య యంగ్ యాక్టర్స్ అందరూ కూడా లైక్ విశ్వక్ గారు కావచ్చు, లేకపోతే మన అదర్ యాక్టర్స్ లైక్ డీజేటీలు, వీళ్ళందరూ కూడా కథలు రాయడం కాకపోతే లేకపోతే ప్రొడ్యూస్ చేయడం కాకపోతే ఓన్గా చేస్తున్నారు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ లైక్ వాళ్ళ దగ్గర నుంచా లేకపోతే మీరు ఓన్గా అనుకున్నారని? లేదు, యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఓన్గానే అనుకున్నాను. బట్ ఐ ఆల్వేస్ థాట్ లైక్ శేష్, ఇఫ్ యూ సీ శేష్, ఐ లైక్ శేష్ సెలెక్షన్ కానీ
మనం టైం తీసుకుని కథ మీద కూర్చుని మంచి కంటెంట్ ఇస్తాడు. సో ఐ లైక్ సంథింగ్ లైక్ దట్. అందుకనే ఇట్స్ లైక్ ఓకే వై నాట్ అని చెప్పి స్టార్ట్ చేసి. ఎవ్రీ యాక్టర్కి ఒక పాత్ బ్రేకింగ్ సినిమా ఉంటుంది, లైక్ అర్జున్ రెడ్డి ఫర్ విజయ్ దేవరకొండ, ఫల్క్నామా దాస్ ఫర్ విశ్వక్ గారు. సో అట్లా మీ కెరియర్లో ఉరుకు పటేల్ అనేది మైల్ స్టోన్గా ఉండొచ్చా? అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. అది మీరు చెప్పాలి, బట్ ఐ హోప్ అయితే ఇంకా సూపర్. తేజు, మీకు ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అంటే ఏ సినిమా మీకు బాగా నచ్చింది ఎన్టీఆర్? అన్నీ ఏది చేసినా నాకు ఓకే, కానీ అంటే కొన్ని డిజాస్టర్లు అవి చెప్పలేం, కానీ అదుర్సు అన్నీ అసలు సూపర్లే. యాజ్ అన్ యాక్టర్ హీస్ అమేజింగ్, హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ సినిమా హ్యాస్. ఆయనతో నటించే అవకాశం వస్తే ఎలా ఫీల్? 100% చేస్తా. ఏ క్యారెక్టర్ అయినా, చిన్నదైనా అట్లయితే చెయ్య. మంచి ప్రాపర్ క్యారెక్టర్ ఉండి చేస్తా. మరి మీ టీచర్ అడివిశేష్ గారితో లాంచ్ చేయించారు కదా, నెక్స్ట్ ట్రైలర్ ఎన్టీఆర్ గారితో ఏమైనా ట్రై చేస్తారా? తెలియదండి. పెద్ద ఫ్యాన్ అయితే ఆయన చేసేస్తాడు కంపల్సరీ. చేస్తే హ్యాపీ. మీరు చెప్పాలి కదా, అడిగారు సార్ చేయండి సార్. సార్ తేజ్ గారు, సార్ ఇది టైటిల్ తగ్గట్టుగానే సినిమా అంతా ఫస్ట్ కొంత చూపించిన టీజర్లో ఫస్ట్ కొంచెం అంతా పెళ్లి కోసం ఉరుకులాడుతున్నారు, ఆ తర్వాత పిల్ల కోసం ఉరుకులాడుతున్నారు, కానీ తర్వాత ఆ పిల్లే మిమ్మల్ని ఉరుకులాడించినట్టుగా చివరిలో చూపించారు. ఇది ఓన్లీ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన పోస్టర్స్ చూస్తుంటే ఒక ఎంటర్టైనర్ అనిపించింది, కానీ చివరిలో చిన్న హీరోయిన్ అది ఆ ఫేస్ చూపించారు, అంత కొంచెం ఏదో హారర్ ఎలిమెంట్ ఏదో ఉందనిపిస్తుంది. ఏంటిది ఎంటర్టైనరా లేదంటే హారర్ కామెడీ సినిమానా ఏంటి? ఇట్ ఈస్ అ కంప్లీట్ ఎంటర్టైనర్ విచ్ విల్ స్లోలీ కథ మారుతూ ఉంటుంది. వాడు ఇట్ విల్ డెఫినెట్లీ గో ఇన్ టు దట్ థ్రిల్లర్ జానర్, డెఫినెట్గా ఓపెన్గా నేను చెప్తున్నాను. అది పెద్ద దాచేదేం కాదు, అందుకనే పెట్టింది. కానీ అది ఎంతవరకు ఏంటి అనేది మీరు ట్రైలర్లో కొంచెం ఇంకా రివీల్ చేస్తాను. బట్ ఎస్, ఇట్స్ అన్ ఎంటర్టైనర్, ఇట్ విల్ బీ అన్ ఎంటర్టైనర్ యాజ్ అ ఫుల్ ఫ్లెజ్డ్. మెల్లిగా థ్రిల్లర్ కొంచెం మారుద్ది జానర్. ఇంతకుముందు మన వాళ్ళు ఎవరు అడిగినట్టు ఈ డీజెటిల్ అంటే కొంచెం కనిపిస్తుంది క్యారెక్టర్, అంతే ఎంత కాదన్నా కానీ ఎంత కాదన్నా మన మీద కొన్ని సినిమాల ప్రభావం కొంచెం పడుతుంది, ప్రీవియస్ హిట్స్ ప్రభావం కూడా మన మీద కొంచెం ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉందా? కొంచెం ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా అని? లేదండి, అస్సలు జీరో. మేబీ నాకు తెలిసి సిద్ధు ఇంత బాగా చేసాడు టిల్లులో కాబట్టి ఆ క్యారెక్టర్ ఎక్కిపోయింది అందరికీ. సో మేబీ అది అందుకనే మీరు అలా పోల్చుకుంటున్నారేమో, కానీ అసలు బై మిస్టేక్ కూడా నేను జీరో. అసలు మేము అలా రాసుకోలేము, ఇట్లా ఉంటాడు అనే రాసుకున్నాం అంతే. ఈ పటేల్ పట్వారీ విధానాలు అన్నీ పోయినా కానీ ఇప్పటికి కూడా ఊళ్ళో మామూలు పటేల్ అని పిలవడం చాలా కామన్. అవును. ఇదే టైటిల్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వేరే ఏమన్నా మీరు వేరే టైటిల్ అని అనుకొని దీనికి షిఫ్ట్ అయ్యారా లేదంటే ఇదే మెయిన్ టైటిల్? ఇదే టైటిల్ అండి. మనోడు పటేలా అని క్యారెక్టర్ అన్నప్పుడు పటేలా అని ఓకే బాగుంది పటేలా అని అంటే సరే ఓకే. నేను అప్పుడు పరిగెత్తుతున్నాడు ఏంటి అది ఇది అంటే ఉరుకు అని పెట్టి ఉరుకు పటేలా ఇదే ఫిక్స్ అని పెట్టేసాం అంతే. చెప్పిన అందరిని అడిగే మేము అనుకున్నాము, కానీ అందరిని అడిగిన తర్వాత అందరూ బాగుంది టైటిల్, బాగుంది, క్యాచీగా ఉంది అంటే ఓకే దిస్ ఇస్ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. తేజు గారు, భావన హాయ్ అండి. సో మీ ఫస్ట్ మూవీ తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది, రైట్? సో ఈ గ్యాప్లో ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ డైరెక్టర్ కానీ మీ వరకు రాలేదు అంటే కథలు కానీ వచ్చాయా, స్టోరీస్ కానీ? వచ్చాయండి, చాలా అట్లా వచ్చాయి. ప్రాబ్లం అది కాదు, అది కూడా రెగ్యులర్గా ఉన్నాయి అంటున్నాను నేను. వాళ్ళు వచ్చింది కూడా నాకు రెగ్యులర్గా ఇస్తున్నారు, మళ్ళీ మరి మీరెలా చేస్తున్నారు అంత రెగ్యులర్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. తర్వాత కొన్ని కొన్ని ఆడలేదు, బట్ నాకు అంత పెద్దగా ఎక్కలేదు అప్పుడు కాబట్టి ఐ డింట్. ఈ గ్యాప్లో మీరు ఇన్ని మిస్ అయ్యారు కదా, కొన్ని స్టోరీస్ మీ వరకు వచ్చినప్పటికీ కానీ మీరు డైరెక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం కానీ ఈ గ్యాప్లో కానీ మీకు అనిపించిందా నాలో నేను ఏంటి సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై యాక్టింగ్ కానీ ఏదైనా ఒక మిస్ అనిపించిందా, లేదంటే మీలో ఏమైనా నెగటివిటీ ఉందనిపించిందా ఏది స్టోరీస్ రాకపోయేసరికి? లేదండి, ఐఎమ్ ఆల్వేస్ వెరీ కాన్ఫిడెంట్. నాకు డాన్స్ వచ్చు, ఏదో యాక్టింగ్ వచ్చు, జనాలు చెప్తారు. నాకు ఎప్పుడు చేసిన సినిమా ఫ్లాప్ అయినా నేను ఫ్లాప్ అవ్వలేదు, అంటే మై ఫిల్మ్ ఫెయిల్, ఐ డెంట్ ఫెయిల్ ఎనీవేర్. కానీ నాకు చూపించుకునే అవకాశం మళ్ళీ రావట్లేదు, అంటే ఆ ప్రాపర్గా చూపించుకునే అవకాశం రాలేదు. సో ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ డూ సంథింగ్ అని చెప్పి అప్పుడు ఉరుకుపడేలా చేశారు. డైరెక్టర్ గారు చెప్పండి. ఇంత గ్యాప్ తర్వాత తేజుని సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇన్ని స్టోరీస్ రాలేదందుకే మీరు తేజు గారిని ఒక అంటే సెల్ఫ్గా మీరే స్టోరీ రాసేసుకొని అన్నీ మీరే చేస్తున్నారు కదా, ప్రొడ్యూసింగ్ కానీ అన్నీ. సో ఇంత గ్యాప్ తర్వాత ఒక రికవరింగ్ అనేది ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తేజు దగ్గర నుంచి? ఏంటి ఫైనాన్షియల్గా మూవీ అదే ఫైనాన్షియల్గా అన్నీ ఉంటాయి కదా, అంటే రికవరీ అంటే దేనికన్నా
ఈ గ్యాప్లో మీరు రికవర్ అయినట్టే కదా, ఈ మూవీతో రికవర్ అవుతుందా? అంటే ఈ గ్యాప్లో కూడా మీరు చాలా మూవీస్ తీయొచ్చు యాక్చువల్గా అయితే. అంటే లేదండి, తను ఈ పుట్టవే ఒక 2-3 మూవీస్ వచ్చినాయి పాపం, అవి పక్కన పెట్టుకొని ఇక ప్రొడక్షను దీని మీద కూడా ఫోకస్ పెట్టాలా, సినిమా మీద కూడా ఫోకస్ పెట్టాలా, ఎగ్జిక్యూషన్ మీద కూడా ఫోకస్ పెట్టాలా. పాపం హీ స్టేట్ త్రూ అవుట్ ద మూవీ అంటే అది తను అన్నట్టు అసలు ఎవరు నిద్రపోయేటోళ్ళం కాదు మేము. సో సెట్లకు వచ్చేసరికి పాపం మనోడు కళ్ళు ఇట్లా ఎర్ర ఉండేటి. సో షార్ట్ మధ్యలో రెస్ట్ తీసుకొని వచ్చేటోడు అనమాట. సో లెట్స్ హోప్ ఎవ్రీ వన్ ఫ్లైస్ త్రూ విత్ దిస్ మూవీ. ఫస్ట్ ఇది ముందుకి తీసుకెళ్ళడానికి బెస్ట్ రీజన్ పర్సన్ ఎవరైనా పర్టికులర్గా మీకు? మా అయ్యా. మరి పైసలు పెట్టేది ఆయనే కదా. తేజస్ గారు, ఉరుకు పటేలా వెరీ క్యాచ్ టైటిల్ అండి. మీరు పాస్ట్ మూవీస్ చూసుకుంటే ఆర్డిఎక్స్ లవ్ అనేది ఒక రొమాంటిక్ తీసుకున్నారు, హుషారు కూడా ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ మీద తీసుకున్నారు. సో దీంట్లోకి వచ్చేప్పటికి ఒక తెలంగాణ స్లాంగ్ తీసుకుని చేశారు. సో ఈ స్టోరీ టెల్లింగ్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీకు ఆ పర్టికులర్ పాయింట్ ఏంటి అంటే, ఆల్రెడీ మన తెలంగాణలో చాలా స్లాంగ్ వచ్చినాయి, ఇట్లాంటి మూవీస్ వచ్చినాయి. సో దీంట్లో మీ వేరే ప్రొడ్యూసర్ ఒప్పుకోకపోయినా మీ ఫాదర్తో మీరు చేపించారు కాబట్టి అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ స్టోరీ మీద? లేదంటే మేము సపరేట్గా యాస పెట్టుకుని అంటే మేము కూర్చుని ఒక కథ లైన్ రాసుకున్నాం. 11 లైన్ తీసుకొచ్చిన తర్వాత వి సెడ్ ఓకే లెట్స్ సిట్ అండ్ రైట్. అండ్ జనరిక్గా మనం ఎలా మాట్లాడతాం అది ఎక్కువ తెలంగాణ పెట్టేసి అది పెట్టకుండా మన హైదరాబాద్లో ఎట్లా మాట్లాడతారు, ఊళ్ళల్లో అందరూ అర్థమయ్యేటట్టు ఇట్లా రాసుకుందామని చెప్పి ఊరికే రాసుకున్నాం. అంతేగాని దాని పట్టి ఏమీ పెద్దగా రాయలేదు, స్లాంగ్ మాత్రం. సార్ ఇక్కడండి టీజర్ మొత్తం కామెడీగా తెలంగాణ స్లాంగ్లో అంతా వెళ్ళిపోతుంది, అంటే ఒక నార్మల్ ఒక కుర్రోడ్ లాగా వెళ్ళిపోతుంది స్టోరీ. కానీ లాస్ట్ షాట్ ఏదైతే మీరు పెట్టారో అది ఒక హర్రర్ ఫీల్ ఇస్తుంది. సో ఇది హర్రర్ సినిమా అనుకోవచ్చా? ఇట్స్ అ బ్లెండ్ అండి. ఇట్స్ అన్ ఎంటర్టైనర్, కంప్లీట్ ఎంటర్టైనర్. ఈవెన్ ఇట్ విల్ డెఫినెట్లీ టర్న్ అవుట్ టు బీ ఇన్ టు ద థ్రిల్లర్ జానర్ వస్తుంది. కానీ ఇట్ విల్ బీ అ బ్లెండ్ అండ్ ఇట్ విల్ బీ ఎంటర్టైనింగ్. అంటే మరీ సీరియస్గా వెళ్ళిపోయి అంత హారర్ కాకుండా ఇట్ విల్ బీ అ బ్లెండ్ ఆఫ్ బోత్. సో అందుకే మీరు ఉరుకు పటేలా అని పెట్టారు. ఇంకా దయ్యం మిమ్మల్ని ఉరికిపిస్తుంటే అది ట్రైలర్ సినిమా చూడాలి, షార్ట్ బట్టి ఇక మొత్తం అర్థమైపోతుంది. అట్లా చెప్తా. సో ఈ తెలంగాణ హర్రర్ ఫిలిం అనుకోవచ్చా? ఓకే, ఇట్స్ తెలుగు ఎంటర్టైనర్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ గారు. సో బేసిక్గా ఇప్పుడు వస్తున్న సినిమాలు జనాల్లోకి వెళ్ళాలి అని అంటే ఆ మూవీలో నుంచి ఏదో ఒక సాంగ్ 1-2 సాంగ్స్ బాగా హిట్ అవుతున్నాయి. సో దాంతో ప్రమోషన్ కూడా జనాలకు బాగా వెళ్తుంది. సో అలా ఉరుకు పటేలా మూవీలో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? సో జనాలకి క్యాచీగా పాడుకునే సాంగ్స్ ఏమన్నా మీరు ఇవ్వబోతున్నారా? సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఫస్ట్ నేను కలిసినప్పుడు నాకు టైటిల్ చాలా నచ్చిందండి. సో దెన్ మేమందరం యంగ్ టీమ్ అండ్ మేము చాలా టీంలో చాలా బాగా ఫ్రీడమ్తో పనిచేసాము, చాలా క్రియేటివిటీ ఫ్రీడమ్ నాకు ఇచ్చారనమాట. సో నేను కథ వినిన తర్వాత 3-4 డేస్లో ఐ గేవ్ దమ్ 4 to 5 ట్రాక్స్. దీంట్లో మీరు చూస్ చేసుకోండి, నేను ఆ కథ వచ్చిన హైలో నేను చేసిన ట్రాక్స్ ఇవి. దీంట్లో మీరు చూడండి మీకు ఏం నచ్చింది అని, ఈ ఒక సిచ్యువేషన్ అన్నట్టు చెప్పకుండా. సో దాంట్లో ఆల్రెడీ ఒక 1-2 ట్రాక్స్ ఆల్రెడీ చూస్ చేసుకున్నాను అనమాట. సో దాంట్లో వన్ ఆఫ్ దిస్ థీమ్ సాంగ్ ఒకటి చేసాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి థీమ్ సాంగ్ చేసాం. ఇవన్నీ కాకుండా దేర్ ఆర్ 5 songs ఇన్ ద ఆల్బమ్. అట్లీస్ట్ గ్యారంటీడ్ 1-2 బ్లాక్ బస్టర్లు గ్యారంటీడ్. నేను ఎప్పుడు చెప్పను ఇది బట్ సో అంటే ఎందుకంటే బికాస్ ద వైబ్ దట్ వీ హ్యాడ్, ద సింక్ దట్ వీ హ్యాడ్ విత్ ద టీమ్. నాకు కథ ఇంపార్టెంట్, అంతే ఇంపార్టెంట్ ఇస్ ద టీమ్. ఆ సింక్ ఉండాలి బికాజ్ 1 year కలిసి పనిచేయాలి కాబట్టి. సో గ్యారంటీడ్ 2 బ్లాక్ బస్టర్ సాంగ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా థీమ్స్ చేశాము విచ్ యునో వీ వాంట్ టు రిలీజ్. సో ఇట్స్ అ వెరీ మ్యూజికల్ ఫిలిం. సౌండ్ డిజైన్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా వచ్చింది. అండ్ థ్యాంక్స్ టు అన్నపూర్ణ డిటిఎస్, అసలు సౌండ్ అదిరిపోయింది. సో మేము కూడా వెయిటింగ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Kushbu. Yeah, hi Yes, Kushbu. hello. Your name itself is seeming very different, Kushbu and Chowdhury. No, it's not different. You know, Kushbu. There is this famous actress. If everyone knows them, you know. కాదు knows కాదు, her. So, ఖుష్బూ yeah. ఈజ్ లైక్ అ నార్త్ ఇండియన్ నేమ్ అండ్ చౌదరి ఈజ్ లైక్ అ తెలుగు నేమ్. సో రెండు మిక్స్ అయ్యి అట్లా. I want to be a Telugu person. Yeah. Yeah, okay. And in this, I have Bengali Chaudharys, Bihari Chaudharys. Yeah. Kushbu. We are everywhere. అంతమంది చౌదరీస్ ఉన్నారు. even MP they have చౌదరీస్.
Yeah, okay. In this content, what is the main point you most like? What is the point you are like to act in this film? Like, I didn't understand your question. Like, how? What is the అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా కంటెంట్ లో ఓకే ఇది కంటెంట్ నాకు So what I loved the most in the story, okay. So I would say that story itself is kind of a roller coaster ride, I would say. Because in the beginning you'll be like, oh my god, these faces, they are very innocent. Such a nice, pretty thing is happening, and then something will happen, then something will happen. So like that. It's a roller coaster ride for you, like free roller coaster ride. So you must watch it. Yeah. And what is the memorable moment in this movie with Tejas? With Tejas, there are so many moments, but I remember one of his. There is this part where he's dancing. So I loved that step. To be honest, I wanted to do that step. Like I asked him so many times, Tejas, teach me that step. No, there's this shirt step. You must have seen that step where he's pulling his shirt and like this bang. So I really wanted to do that step, but I don't know how. He did that very nicely. So that was the memorable part, because every day I used to ask him, hey, Tejas, teach me this step. Teach me. But I was not able to do that. So that was, I guess, one of the memorable parts. Yeah. Okay, Tejas. Yeah. తేజస్ మీరు చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ టైప్లో ఉంది. యా తేజస్. సారీ శ్రవంతి సారీ. యా మీ ఇద్దరిని చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ టైప్లో ఉంది. సో అలా ఉన్నారు. సో అలాంటి మూమెంట్ ఏమన్నా ఉందా? నేనా యూస్ టు ఇరిటేటర్ జనరలీ. ఐ థింక్ షీ షుడ్ టెల్ మోర్. నాకు చాలా ఉన్నాయి. ఆమెకి చెప్తుంది ఎందుకు ఇరిటేట్ చేసినానో ఏందో. హౌ ఇరిటేటెడ్ యూ? Who? I irritated you. Yeah, every time when I used to get ready, so sometimes they used to have hair extensions for me, right? He used to come there in the caravan. He used to be like, he used to sit there and he used to be like, I want to see now, today I want to see your hair, how you do it. And I used to feel very shy because I don't want to do these things in front of him, for sure. So I used to be like, hairdresser ko bol ke, bhaiya 2 seconds na ruko, isko jaane do pehle, then only you do it. So I used to do that. He used to do it every day. And I used to sit there and I used to smile, just sit, time late hoga, producer will ask me. So these things he used to do, yeah. నేను రెడీ అయిపోయేదాన్ని. నాకెంతసేపు 10 నిమిషాలు 15 నిమిషాలు అబ్బాయిలకి. అమ్మాయిలకి తెలుసు కదా. నేను ఎందుకు కూర్చున్నాను అంటే నువ్వు తొందర చేస్తావా లేదా అని నేను కూర్చున్నాను. తొందర దిగుతాను. ఆల్ ది బెస్ట్. Yeah, thank you to all the media. Thank you so much. Thank you media. Thank you so much. Thank you so సో much. టీజర్లో చూసాము అండ్ ఇప్పుడు వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ట్రైలర్ కోసం అండ్ సాంగ్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.